అంటే అరుణ్ నా డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే చైనాతో డైరెక్ట్ గా ఇది కాలు దువ్వడం అవుతుందా కాదా? చైనా కూడా దీన్ని అంత సీరియస్ గా తీసుకునే అవకాశం ఉందా లేదా? ఈ స్పెసిఫిక్ ఇష్యూలో చైనా మైట్ నాట్ టేక్ సీరియస్లీ, బట్ కాళ్ళు దువ్వడం అనేది ట్రేడ్ రూట్ అదే కదా, ట్రేడ్ రూట్ అదే కదా. మేజర్ పనామా కెనాల్ అనేది ట్రేడ్ రూట్ అయినప్పుడు చైనా దాన్ని సీరియస్ గా తీసుకోకుండా ఎందుకుంటుంది? అంటే వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఇస్, ఇది కొత్తగా చైనా ఇస్ నాట్ అండర్ అ షాక్. అంటే ఇండైరెక్ట్ గా ఆల్రెడీ కాళ్ళు దువ్వేసింది, ఐ మీన్ యుఎస్ ఎప్పుడో చేసింది. కాబట్టి చైనా ఇస్ ఆల్రెడీ ప్రిపేరింగ్ ఫర్ ఇట్. చైనా ఇస్ ఇన్ దట్ ప్రిపరేషన్ మోడ్, ఇన్ఫాక్ట్ చైనా ఇస్ ఇన్ దట్ ఎగ్జిక్యూషన్ మోడ్. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ పానమా కెనాల్ అనేది డొమెస్టిక్ గా చూసుకున్నా కూడా ఇంటర్నేషనల్ గా చూసుకున్నా కూడా యుఎస్ కి చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే ఇటు మన పసిఫిక్ నుంచి అట్లాంటిక్ సైడ్కి వెళ్ళాలంటే ఆ పానమా ఒక్కటే రూట్ ఉంది. అదర్వైజ్ ఇట్ హాస్ టు గో ఆల్ ద వే డౌన్ అండ్ కమ్ బ్యాక్ లైక్ యూ లాగా మొత్తం సౌత్ అమెరికా కింద నుంచి. సో బట్ ఐ వుడ్ సే చైనా ఇస్ నాట్ ఇన్ అ షాక్. ఎప్పుడో అన్డిక్లేర్డ్ వార్ లాగా ఇట్స్ ఆల్రెడీ దేర్. క్యాంపెయిన్లలో చూసినట్లయితే కూడా రష్యా కంటే కూడా చైనా వాజ్ ది మెయిన్ టాపిక్ ఆఫ్ డిస్కషన్ వాళ్ళ డిబేట్లో కూడా. సో ఐఎమ్ నాట్ సర్ప్రైజ్డ్ అండ్ చైనా ఇస్ నాట్ ఇన్ అ స్టేట్ ఆఫ్ షాక్. బట్ ఇవన్నీ నడిచినా కూడా ట్రేడ్ మాత్రం నడుస్తూనే ఉంటుంది. మీరు చూడండి, ఎన్ని రెటారికల్ స్టేట్మెంట్స్ ఇచ్చినా కూడా ట్రేడ్ విల్ కంటిన్యూ టు ఫ్లరిష్. మధు గారు, ఏం జరిగిన వ్యాపారమే రాజకీయం అంటారా? ట్రంప్ అమెరికా మీన్స్ బిజినెస్. యాక్చువల్ గా సుకుమార్ గారు పొద్దున నాకు చైనా మీడియాతో మాట్లాడినాను నేను. మాట్లాడినప్పుడు ద లేడీ ఫ్రమ్ చైనా ఇస్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్. ఓకే, సో హౌ ఇస్ గోయింగ్ టు బి ద బైలాటరల్ రిలేషన్షిప్? ఐ సెడ్ ఓన్లీ వన్ వర్డ్, ద బిజినెస్ ఈస్ డిఫరెంట్ విత్ ద పాలిటిక్స్ ఈస్ డిఫరెంట్ విత్ ద బిజినెస్. Okay, America needs a business and we will be continuing the business with China, you know, as long as other countries can able to supply us. In India, కానీ అలాని చైనా కూడా అడ్వాంటేజ్ తీసుకుంటుంది అమెరికా అంటే ఊరుకునే పరిస్థితి కూడా లేదు కదండి. ఎందుకంటే ఈక్వల్ గా స్ట్రాంగ్ అయిన కంట్రీ కదా ఇప్పుడు చైనా. సిచ్యువేషన్ 10 ఏళ్లకు ముందు వేరు, ఇప్పుడు వేరు కదా. బికాజ్ అంటే ఇక్కడ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ హెడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ట్రంప్ ఉన్నాడు, ట్రంప్ ఎట్ ది సేమ్ టైం చైనాకి ఎంత ప్రయారిటీ ఇస్తుంటాడో ప్యారలల్ గా కంట్రీ లోపల మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని బిల్డ్ చేయాలనేది ఉన్నది. అట్ ది సేమ్ టైం అదర్ కంట్రీస్ వుడ్ డిపెండ్ అండ్ ఇప్పుడు మనకి ఇండియన్ గవర్నమెంట్ ఉంది, ఇండియా తోటి దే వాంటెడ్ టు మెయింటైన్ ది స్మూత్ రిలేషన్షిప్ టు సపోర్టైజ్ దిస్ చైనా. సో అందుకోసం ఏంటంటే డెఫినెట్ గా ఇటువైపు బిల్డ్ చేసుకుంటూనే అటువైపు బిజినెస్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తూ ప్యారలల్ గా వాళ్ళకి ఈక్వలెంట్ ఇంకో ఫోర్స్ క్రియేట్ చేసేంత వరకు అలానే ఉంటుంది. వన్ స్టేట్మెంట్ మీరు చూసినట్లయితే ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ చైనా తైవాన్, we all know what's happening there kada, but correct. China Taiwan, they have very strong bilateral relationship, very strong. So manamu tamudu pakate that's the one thing. Can I say one word, sir? Yeah. సార్, ఇప్పుడు చాలా బాగుందండి డిబేట్. మీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నిటిని నేను అప్రిషియేట్ చేస్తున్నా. మనం ఇప్పుడు చాలా మంచిగా డిబేట్ చేస్తున్నాం. ఏంటంటే రియలిస్టిక్గా ఆబ్జెక్టివ్గా చూస్తే దెర్ ఈజ్ నో ఫ్రీ లంచ్ అనేది నాట్ ఓన్లీ ఇన్ అమెరికా, ద హోల్ గ్లోబల్ ఎక్కడ చూసినా కానీ అది ఇప్పుడు నిజమైపోయింది, ఇండియాలో కూడా. సో బెటర్ వీ బీ, దెర్ ఆర్ నో పర్మనెంట్ ఫ్రెండ్స్ అండ్ దెర్ ఆర్ నో పర్మనెంట్ ఎనిమీస్ ఇన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్. పర్మనెంట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ది నేషన్ ఎట్ దట్ పర్టికులర్ మూమెంట్ ఈజ్ ఓన్లీ పర్మనెంట్. మనం జాగ్రత్తగా మన దిశ మనం నిర్ణయించుకొని చైనాతో చేయగలిగింది చైనాతో చేస్తా, అమెరికాతో చేయగలిగింది అమెరికాతో చేస్తా. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ అవర్ నేషనల్ ఇంట్రెస్ట్. అట్ ద సేమ్ టైమ్ Indians from here sitting in India, Hyderabad, we also have to think about how to protect our Telugu diaspora or Indian diaspora there. You also have to be thinking about your motherland, that is India, by being in the foreign land, in the Karma Bhumi, that is United States of America, how to protect the Janma Bhumi, India, anedi through your tact, through your political or financial or technical muscle. If you are trying to, if you can try to mobilize the American policy makers or lawmakers, I think you are doing a great human service to your motherland. So atla మన ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉండి మన Indians living here and abroad, we have to protect our India from all the angles అనేది, this is what my wisdom says.